బంగ్లాదేశ్ చరిత్రలో అత్యంత కీలకమైన జనరల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 12, 2026 అంటే రేపు జరగబోతున్నాయి. 2024 జూలై అప్రైజింగ్ తర్వాత దీన్ని జూలై తిరుగుబాటు కూడా అంటాము. దీని ద్వారా ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి దేశం విడిచి పారిపోయిన తర్వాత జరగబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవి. 2024లో స్టూడెంట్స్ మరియు ప్రజలు తిరుగుబాటు ద్వారా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. దాని తర్వాత దాదాపు 1.5 సంవత్సరం పాటు నోబెల్ గ్రహీత అయిన మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని పరిపాలించింది. అయితే ఈ ప్రభుత్వం పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అండ్ ఈ ప్రభుత్వం కొన్ని ఇస్లామిస్ట్ పార్టీస్కి అనుకూలంగా ఉంటుందన్న ఆరోపణలు కూడా ఈ ప్రభుత్వం పైన వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ జనరల్ ఎలక్షన్స్లో ప్రధానంగా 2 పార్టీలు పాల్గొంటున్నాయి. ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇంకొకటి జమాత్ ఈ ఇస్లామీ. ప్రస్తుత అంచనాల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్, ఇతను 17 సంవత్సరాల తర్వాత ఈ పార్టీకి నాయకత్వాన్ని వహిస్తున్నాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 1971 లిబరేషన్ తర్వాత నుంచి 2 పార్టీలే ఉంటున్నాయి. ఒకటి అవామీ లీగ్, ఇంకొకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. షేక్ హసీనా యొక్క అవామీ లీగ్ పార్టీనే దాదాపు గెలుస్తూ వస్తుంది. అప్పుడు ఆ సమయంలో ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అణిచివేతకు బాగా గురయ్యేది. ఇప్పుడు ఈ పార్టీ పుంజుకుంటూ ఉంది. ఎందుకంటే అవామీ లీగ్ షేక్ హసీనా గవర్నమెంట్ లేకుండా ఉండడం వల్ల. ఇంకొక ప్రధాన ఇంపార్టెంట్ పార్టీ వచ్చి జమాత్ ఈ ఇస్లామీ. ఇది కొత్తగా ఏర్పడిన పార్టీ. కొన్ని ఇస్లామిస్ట్ గ్రూప్స్ అందరూ కలిసి ఒక పార్టీని ఏర్పరచుకున్నారు. అదే జమాత్ ఈ ఇస్లామీ పార్టీ. ఈ పార్టీతో ఎన్సిపి నేషనల్ సిటిజన్స్ పార్టీ కూడా పొత్తు పెట్టుకునింది. ప్రస్తుతం ఈ 2 కలిపి పోటీ చేస్తున్నారు. అయితే ఈ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. 1971లో జరిగిన లిబరేషన్ వార్లో పాకిస్తాన్కి ఇది అనుకూలంగా ఉంది అనేసి, ఇక్కడున్న యువతని బలోపేతం చేస్తుందని, ఇక్కడున్న యువతని తప్పుదారి పట్టిస్తుందని ఆరోపణలు కూడా ఈ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ ఉంది. అయితే ఇప్పుడు ఈ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ అక్కడున్న ప్రజల్ని ఆకట్టుకోవడానికి మేము గ్రోత్కి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంపొందించడానికి, యువతకి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి మేము పాల్గొంటున్నాం, మేము పనిచేస్తామని హామీలు ఇస్తూ ఉన్నారు. ఇంకా అవామీ లీగ్ పార్టీ 1971 నుంచి అవామీ లీగ్ పార్టీనే కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన షేక్ హసీనా ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పటి నుంచి అవామీ లీగ్ పార్టీ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. అవామీ లీగ్ పార్టీకి ఎవరైతే సపోర్టర్స్గా ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం బిఎన్పికి సపోర్ట్గా ఉంటున్నారా లేదా జమాత్ ఈ ఇస్లామిక్ సపోర్ట్గా ఉంటున్నారా అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ బంగ్లాదేశ్ ఎన్నికలు ప్రధానంగా మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ యొక్క ఎన్నికలు అనేది ఇండియా పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి, సెక్యూరిటీ పరంగా, కల్చర్ పరంగా, ఎకనామిక్ పరంగా, గ్రోత్ పరంగా ఏ విధంగా చూపిస్తాయి అన్న విషయంలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో ముఖ్య పాత్ర పోషించబోయేది అక్కడున్న యువత. సగటు రేటు చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు బంగ్లాదేశ్ యొక్క ఏజ్. అక్కడున్న యువత మరియు ప్రజలు ఎవరికి అనుకూలంగా ఓటేస్తారన్న దానిపైన మన ఇండియాకి ఉన్న రిలేషన్షిప్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ బంగ్లాదేశ్ ఎన్నికలు అనేది ఇండియా పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయంటే, మొదటిగా సెక్యూరిటీ రీజన్స్. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కానీ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ కానీ 2 కూడా ఇండియాకి అనుకూలంగా ఉన్న పార్టీలు కావు. ఒకవేళ ఈ 2 పార్టీలు ఏ పార్టీ వచ్చినా సరే మళ్ళీ అక్కడ ఇస్లామిస్ట్ గ్రూప్స్లు మరియు టెర్రరిస్ట్ గ్రూపులు అక్కడ మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. భారతదేశం యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కలిపే చికెన్స్ కార్డర్ నెక్ అంటాం, వీటిపైన కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అండ్ రాబోయే కొత్త ప్రభుత్వాలు బిఎన్పి కానీ జమాత్ ఈ ఇస్లామీ కానీ, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది వాటిపైన. వాళ్ళ యొక్క ఎకనామిక్ కానీ, వాళ్ళ యొక్క పొలిటికల్ విషయంలో కానీ వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పక్కనే ఉంటున్న మన భారతదేశానికి సెక్యూరిటీ పరంగా ఎక్కువ నష్టం అనేది జరిగే అవకాశం ఉంది. ఇంకొక సెక్యూరిటీ రిస్క్ ఏంటి అంటే హిందువుల యొక్క ఊచకోత. రీసెంట్గా ఒక రిపోర్ట్ ప్రకారం 2024 నుంచి 2025 వరకు దాదాపు 2700 మంది హిందువుల్ని చంపేశారు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కానీ లేదా జమాత్ ఈ ఇస్లామీ కానీ రావడంతో మళ్ళీ హిందువుల పైన ఊచకోత అనేది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. దాని ద్వారా అక్కడున్న హిందువులు ఇండియాకి మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జమాత్ ఈ ఇస్లామీ పార్టీ అనేది ఇస్లామిస్ట్ గ్రూప్ పార్టీ. వీళ్ళు వాళ్ళకి మేనిఫెస్టోలోని డైరెక్ట్ గా ఇండియా అవుట్ అని, తర్వాత వాళ్ళ పార్టీ ఎక్కువగా ముస్లిం కి సంబంధించిన కంట్రీస్ తో ఎక్కువ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తామనేసి వాళ్ళ మేనిఫెస్టోలో డైరెక్ట్ గా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఒకవేళ జమాత్ ఈ ఇస్లామీ కానీ విన్ అయ్యింది అంటే దీని యొక్క ప్రభావం అనేది ఇండియా మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తో మనకున్న రిలేషన్షిప్ అనేది చాలా బాగుంది టిల్ షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పటి వరకు, అంటే 2024 మిడ్ వరకు బాగానే ఉంది. దీని తర్వాత ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా సరే మన యొక్క బయలేటరల్ రిలేషన్స్ కానీ, సెక్యూరిటీ రిలేషన్స్ కానీ మారే అవకాశం ఉంది. దాని ద్వారా మన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫిబ్రవరి 13, 2026 ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ అనేది రాబోతున్నాయి. ఆ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది ఏ పార్టీ విన్ అవుతుంది, ఏ పార్టీ లూజ్ అవుతుంది, ఒకవేళ ఏ పార్టీకి ప్రాపర్ మెజారిటీ రాకపోతే 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ ను ఫామ్ చేస్తే అన్నది మనం వెయిట్ చూద్దాం.